కొన్ని కోరికలు విధిని మార్చేస్తాయి. మహాభారతంలో కుంతీదేవి దూర్వాసముని ద్వారా పొందిన వరాన్ని పరీక్షించాలనుకుని తెలిసి తెలియని వయసులో సూర్యుని ద్వారా పుత్రుడిని పొందుతుంది. కన్యకు సంతానం ఉంటే చెడ్డ పేరు వస్తుందని ఆ శిశువును నదిలో వదిలేస్తుంది. ఇది కుంతి కోరిన మొదటి కోరరాని కోరిక. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్పి నువ్వు పాండవ పక్షానికి రా అని కోరుతుంది. అది కూడా కర్ణుడిని కోరరాని కోరికే. అంతేకాదు అర్జునుని తప్ప మిగతా పాండవులను చంపను అని కర్ణుడితో మాట తీసుకుంటుంది. ఈ విషయం పాండవులకు తెలియదు. ఇది కూడా కోరకూడని కోరికే. కురుక్షేత్ర యుద్ధానంతరం కర్ణుడు తన అన్నని తెలిసి ఈ జన్మ రహస్యం ముందే చెప్పలేదని ధర్మరాజు శపిస్తాడు. ఆడవారి నోట ఏ రహస్యం దాగకూడదు అని. ఈ కోరికలు తీరిస్తే బాధ, తీర్చకపోతే పాపం. అందుకే ఇవన్నీ కలిసి కుంతెమ్మ కోరికలు, కోరరాని కోరికలు. అది గొంతెమ్మ కోరికగా రూపాంతరం చెందింది. చాలా ఊర్లలో గొంతెమ్మ పేరుతో గ్రామదేవతగా పూజిస్తారు. ఇలాంటి జాతీయాలు సామెతలతో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. ధన్యవాదాలు.